ఆదిలాబాద్ న్యూస్ ఛానల్ స్టాఫ్ నరేష్ ను బెదిరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులపై చర్య తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పుష్పాల దేవిదాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో బైంసా ఆర్జీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్జీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్తలు రాసి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దాడికి యత్నించడము, చంపుతానని బెదిరించడం జరిగింది. ఇటువంటి చర్యలను ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చేయడం సరికాదు. అందులో జర్నలిస్ట్ సంఘాలు టీడబ్ల్యూజేఎఫ్, టీయూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది. జర్నలిస్టులంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులపై తక్షణమే కేసులు నమోదు చేయాలా, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. టీవీ9లో రాజకీయ కథనంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులు అక్కడ టీవీ9 రిపోర్టర్కు అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఫోన్లో బెదిరించడం, దూషణల పర్వాలు చేయడం మేము బైంసా తరఫున ఖండిస్తున్నాము. ఇట్లాంటి చర్యలు మానుకోవాలా. విలేకరుల మీద దాడులు చేస్తాను ఇంతవరకు సమావేశం. వార్తలు రాస్తే దాన్ని ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప ఇలా అనైతికంగా పాటుపడడం పద్ధతి కాదు. ఒకవేళ ఇట్లా ఉంటే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తాం.